నమస్కారం, వెల్కమ్ టు AH9 న్యూస్. D8 కెనాల్ పరిధిలో పర్యటించిన మంత్రి జూపల్లి. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదలపై ఆరా. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి, నీటిని వృధా చేయొద్దు. కాల్వలపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన D8 కెనాల్ పరిధిలోని కాల్వలను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్పై తిరుగుతూ స్వయంగా పర్యటించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుండి సాకర్పల్లి, ఏదుట్ల, గోపాలపేట, రేమద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపాలపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని పర్యవేక్షించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీటికి చేరుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని మంత్రి సూచించారు. నీటిని ఏమాత్రం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.